అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. కాంగ్రెస్ కు ఇదొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అని మొత్తుకుంటున్నోళ్లకు ఈ వీడియో షేర్ అయ్యేదాకా షేర్ చేయాలి. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. మళ్ళీ మేమే వస్తాం అధికారంలోకి, ఎవరు రారు, మేము అధికారంలోకి మేమే వస్తాము, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, ఒక మాట ఒకప్పుడు, తర్వాత 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పేసి ఒకసారి ఎప్పుడు ఇంకొకసారి ఏమో 10 ఏళ్ళు కాదు ఇక మళ్ళీ సారి అధికారంలోకి వస్తామో రామో తెలియదు, ఉన్నప్పుడే చదువుకోవాలని చెప్పేసి ఒకసారి మాట్లాడడం. జూపల్లి కృష్ణారావు కూడా మాట్లాడిండు, ఏం మాట్లాడిండో మనం చూసినాము. మళ్ళీ వచ్చేది తెలియదు, పోయేది తెలియదు. కాబట్టి హామీలు ఇప్పుడే ఇయ్యలేను నేనని చెప్పేసి, ఇచ్చిన హామీలు ఏదో వీళ్ళు అమలు చేసినట్టు హామీలు ఇప్పుడే ఇయ్యలేను అని చెప్పేసి ఒక జాగల మాట్లాడినరు. అండ్ ఈ ఫార్మాసిటీ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, లేకపోతే RRR అలైన్మెంట్కు సంబంధించి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి పోయినప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ వచ్చే ఎన్నికలప్పుడు ఉండేది ఎవరో పోయేది ఎవరో, మళ్ళీ అప్పటికి వచ్చేది ఎవరో, అప్పటి వరకు చూద్దాం పో అని చెప్పేసి చెప్పడం, ఇట్లాంటి హింట్ ఇచ్చుకుంటా పోయినప్పటికి కూడా కాంగ్రెస్ గురించి మాట్లాడేటోళ్ళు, కాంగ్రెస్కు సపోర్ట్ చేసేటోళ్ళు మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము అని చెప్పేసి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్నారు. అవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అసొంటలకి ఇది బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి. ఏకంగా ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు కాదు, రేవంత్ రెడ్డి కాదు, జూపల్లి కృష్ణారావు కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాదు, ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు కాదు, ఏకంగా ఢిల్లీ అధిష్టానమే తేల్చి చెప్పింది, మనం మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అసంభవం అని తేల్చి పడేసిండు మల్లికార్జున ఖర్గే తేల్చి పడేసిండు, మొత్తం మీద చెప్పేసిండు, అయిపోయింది. అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది మళ్ళీ అది కలలో ముచ్చట, వేస్ట్ ముచ్చట, రేవంత్ రెడ్డికి అప్పచెప్తే మొత్తం సర్వనాశనం చేసి పడేసిండు అని చెప్పేసి ఇప్పుడే తెలంగాణ ప్రజలల్లా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీద. ఈ 2 ఏళ్ల పాలనలో ఎంత వ్యతిరేకత సంపాదించుకోవాలనో అంత వ్యతిరేకత సంపాదించుకున్నాడు. ఈ వ్యతిరేకత మూటగట్టుకొని విజయోత్సవాలని చెప్పేసి ముంగడికి పోతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ విజయోత్సవాలు ఏమిటికి చేస్తావు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నది యావత్తు తెలంగాణ సమాజం. 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలు అమలు చేయనందుకు విజయోత్సవాలు చేస్తున్నావా? ఎవరైనా అమలు చేసి విజయోత్సవాలు చేసుకుంటారు, ఏదైనా సక్సెస్ అయితే విజయోత్సవాలు చేస్తారు. మరి ఏమిట్లా సక్సెస్ అయినవు రేవంత్ రెడ్డి? నువ్వు దేంట్లో ఏ విధంగా ప్రజలకు ఆసరైనవు, ప్రజల జీవన విధానాన్ని ఏ విధంగా మెరుగుపరిచినవు, నువ్వు ఏ విధంగా విజయోత్సవాలు చేస్తా అంటున్నావు అని చెప్పేసి యావత్తు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తా ఉన్నది. అన్ని వర్గాల వాళ్ళను ప్రజలను అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిండ్రు. చిన్నపిల్లల కానుంచెలి పండు ముసలుల దాకా అందరినీ మోసం చేసిండ్రు. ప్రతి ఒక్క పథకాన్ని నిలిపేసిండ్రు. ప్రతి ఒక్క అంశము ప్రజల దాకా చేరవేయకుండా చేసిండ్రు. ప్రతి ఒక్క వర్గానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేటు ఉద్యోగులు కావచ్చు, ఇటుపోతే కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగులు కావచ్చు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరినీ మోసం చేసుకుంటూ పోయింది రాష్ట్ర సర్కార్. ఇది ఎవరో చెప్పుడు కాదు, మరి ఎక్కడ బయటపడ్డది ఏం కథ అంటే సీనియర్ జర్నలిస్టు సౌత్ ఫస్ట్ ఎడిటర్ వాసు బయట పెట్టిన ముచ్చట్లు ఇవన్నీ మొత్తం మీద పేజీలలో రాసుకొని వచ్చిండ్రు. ఆయన అన్ని విషయాలు బయట పెట్టిర్రు. మరి ఎప్పుడు మాట్లాడినరు మల్లికార్జున ఖర్గే అంటే ఇక్కడ నుంచి అసంతృప్త ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతూ ఉన్నది, రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ చేయడానికి చాలా మంది పోతా ఉన్నారు, మంత్రుల మీద కంప్లైంట్ చేయడానికి చాలా మంది పోతా ఉన్నారు, అసంతృప్త ఎమ్మెల్యేలలో అనిరుద్ రెడ్డి ఉన్నాడు, ఇటు పోతే దామోదర రాజనరసింహ ఉన్నారు, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన. ఇలా ఆరోగ్య వ్యవస్థ ఎంత చిన్న భిన్నమైందో చూడొచ్చు మనం. అనిరుద్ రెడ్డి డైరెక్టు నిధులన్నీ వాళ్ళ నియోజకవర్గాలకి పోతాయి, మంత్రులున్న నియోజకవర్గాలకి పోతాయి, ఎక్కువ ఖమ్మం జిల్లాకు పోతాయి, ముఖ్యమంత్రి ఉన్న నియోజకవర్గానికి పోతాయి అని చెప్పేసి అనిరుద్ రెడ్డి డైరెక్ట్గా చెప్పి పడేస్తా ఉన్నాడు. ఇది ఏదో ముసుగుల గుద్దులాట కాదు, డైరెక్ట్ మీడియా ముంగట్నే చెప్పేస్తా ఉన్నాడు. మంత్రుల వాటాలు కానీ, లేకపోతే పంపకాలు కానీ, ఈ లొల్లులు కానీ, మంత్రుల మధ్య కీసులాటలు కానీ, సమన్వయం లేకపోవడం కానీ, ఇదంతా పార్టీని దెబ్బతీసింది, ఆగమాగం అడివడివి చేసింది అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే ఫైర్ అయినరు. అసంతృప్త ఎమ్మెల్యేలు ఎవరైతే వాళ్ళకి పోయి అక్కడికి వాళ్ళు బాధ చెప్పుకున్నారో, వాళ్ళ గోడు చెప్పుకున్నారో, వాళ్ళ అవస్థలు చెప్పుకున్నారో వాళ్ళతోని మల్లికార్జున ఖర్గే ఈ అంశాలు మాట్లాడినరు. ఇదొక బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి. ఏమెలుగబెట్టిండు రేవంత్ రెడ్డిని నమ్మి అప్పచెప్తే మొత్తం సర్వనాశనం చేసిండు.
తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అన్ని వర్గాల ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. 6 గ్యారంటీలు నిలబెట్టడంలో 6 గ్యారంటీలు అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిండు. మంత్రులతోని సమన్వయం చేసుకొని పోవడంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిండు. ఈ మంత్రుల మధ్య పంపకాలు, కొట్లాటలు, కీచులాటలు, ఈ లొల్లుల వల్ల పార్టీ పరువు దిగజారిపోయింది, మొత్తం పోయింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లను అమలు చేయలేకపోయిండు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఒక గట్టిగా నిలబడలేకపోయిండు, ఒక స్టాండర్డ్గా నిలబడలేకపోయిండు. అనవసరంగా దాంట్లకు రాహుల్ గాంధీ పేరు లాగిండు, రాహుల్ గాంధీ ఇమేజ్ కూడా పొడగొట్టే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇప్పుడు అర్థమైంది. దానివల్ల బీసీ రిజర్వేషన్లు అంటే రాహుల్ గాంధీ ఓ పేరు పెడితే రేవంత్ రెడ్డి దానికి పేరెందుకు మార్చిండో ఇప్పుడు అర్థమైందా? తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పేసి రాహుల్ గాంధీ పేరు పెడితే ఇంకో పేరు పెట్టొచ్చిండు రేవంత్ రెడ్డి. ఆ రోజు సోనియమ్మ లేఖ రాసింది కదా, నేను ఈ మీటింగ్కి అటెండ్ కాలేకపోతున్నా అని చెప్పేస్తే ఆ లేఖను పట్టుకొని నన్ను మెచ్చుకున్నది, ఆ లేఖ బయటికి రాదనుకొని నన్ను మెచ్చుకున్నది, నన్ను తారీఫ్ చేసిండ్రు, నాకు ఆస్కార్ అవార్డు లెక్క ఫీల్ అవుతున్నా, అట్లా ఇట్లా అని చెప్పిండ్రు కదా. ఆ మీటింగ్లోనే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ తెలంగాణకు ఇదొక తెలంగాణ ఒకటి దేశానికి రోల్ మోడల్ ఈ బీసీ కులగణన నేపథ్యంలో అని చెప్తే రోల్ మోడల్ కాదు ఇంకే మోడల్ అన్నాడు. అంటే తెలంగాణ అనే పేరు పెట్టడం ఆయనకి ఇష్టం లేదు. అంటే రాహుల్ గాంధీ పెట్టిన పేరు ఉంచడమే ఆయనకి ఇష్టం లేదు. రాహుల్ గాంధీ పేరు ప్రతిష్టలను దిగజార్చిండు, రాహుల్ గాంధీని అనవసరంగా లాగిండు. చక్కగా చేయని దానికి రాహుల్ గాంధీని లాగే వారికల్లా ఆగమైంది. ఎప్పటి నుంచో పార్టీకి వెన్నుదండగా నిలిచిన రెడ్డిలు, దళితులు ఇలా పార్టీకి దూరం అయినరు. రెడ్డిలు, దళితులనే కాదు అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఎవరూ మనకి వెన్నుదండగా నిలబడతలేరు. బీసీ సామాజిక వర్గం ప్రజలే మన దగ్గర అయినరంటే వాళ్ళు కూడా దగ్గర జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే కామారెడ్డిలో 42% బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి 42% స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పేసి మాట చెప్పి జీవపోరుతోని డ్రామాలు ఆడి ఆ డ్రామాల కింద వాళ్ళ మనుషులతోనే పిటిషన్లు వేపించి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడేటట్టు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు పోదామంటే ఇప్పుడు భయం పుచ్చుకున్నది. ఎక్కడ ఓడిపోతామో ఎక్కడ ఆగమవుతామో అని చెప్పేసి చాలా భయం పుచ్చుకున్నది. ఇక అందుకనే ఈ అసంతృప్త ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిపోతా ఉన్నది. ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకపోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకు కంట్రోల్ చేస్తాడు? ఎక్కడి నుంచి కంట్రోల్ అవుతాడు? ఆయననేమో ఆయన ఏమన్నా కంట్రోల్ ఉంటేనేమో ఎమ్మెల్యేలను కంట్రోల్ చేస్తుంది. మొదటి నాగలి మంచిగా పోతే వెనకొచ్చే నాగలి మంచిగా పోతుంది, కానీ మొదటిదే చక్కగా పోతలేదు కదా. అంటే రేవంత్ రెడ్డి గారే చక్కగా సరైన మార్గంలో పోతలేరు కదా. ఇక మరి ఎమ్మెల్యేలు ఎట్లా పోతారు? ఎమ్మెల్యేలను అణిచివేసే కార్యక్రమాలు, బీసీలను అణిచివేసే కార్యక్రమాలు, ఈ మంత్రుల పంచాయతీలు, మంత్రుల కీసులాటలు, మంత్రుల పంచాయతీలు ఏవి చూసినాం కదా. పొన్నం ప్రభాకర్ అడ్లూరు లక్ష్యం మీద దున్నపోతు అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం, తర్వాత కొండా సురేఖ, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరి మధ్య లొల్లి, పంపకాల లొల్లి, వాటాల లొల్లి. ఇక మరి ఆ లొల్లి ఎటుదాకా వచ్చిందో నిన్న చూసినాం మనం. ఇట్లా ఈ విధమైన పరిస్థితులలో అసలు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, అది అసంభవం. ఎన్ని జన్మలు ఎత్తినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే ఢిల్లీకి పోయిన అసంతృప్త ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో తేల్చి పడేసిండు, బాంబు వేల్చిండు. ఇదొక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి, ఇదొక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇన్నొద్దులు ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు మాట్లాడిరు, కానీ ఢిల్లీ అధిష్టానం ఏది కావాలన్నా ఢిల్లీ ఊగొట్టాలి. ఢిల్లీ అధిష్టానమే ఈ ముచ్చట చెప్పిందంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత చూపెడుతున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.